Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part F, Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ సెక్షన్ 10, 13A అండ్ రూల్ 2A. ఫస్ట్ పాయింట్ ఈస్ ఎంప్లాయీస్ లివింగ్ ఇన్ ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై. అండ్ సెకండ్ వన్ ఈజ్ employees living in other places. అభ్యాసనం చేయవలసిన విషయాలు: పాక్షికంగా పన్ను విధించబడే భత్యములు, ఇంటి అద్దె భత్యము, సెక్షన్ 10 సబ్ సెక్షన్ 13A మరియు నియమావళి 2A. 1వది మహానగరములైన ముంబై, ఢిల్లీ, చెన్నై మరియు కోల్కతా పట్టణంలో నివసించు ఉద్యోగస్తులు. 2వ పాయింట్ ఇతర ప్రాంతములలో నివసించు ఉద్యోగస్తులు. ఇక విషయానికి వచ్చినట్టయితే పాక్షికంగా పన్ను విధించబడే భత్యములలో ఇంటి అద్దె భత్యం 2వ ముఖ్యమైనటువంటి భత్యం. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 13A మరియు నియమావళి 2A ప్రకారం ఇంటి అద్దె భత్యం లెక్కించడం జరుగుతుంది. ఇంటి అద్దె భత్యం అనగా యజమాని ఉద్యోగికిచ్చే భత్యములలో ఇది ఒకటి. ఈ భత్యంను ఇంటి యొక్క అద్దెకు గాను ఇచ్చేదరు. గమనిక: అస్సెస్సి ప్రస్తుతము తాను నివసించుచున్న గృహమునకు అద్దె చెల్లించినచో ఈ భత్యమునకు మినహాయింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అనగా తను నివసించుచున్న గృహమునకు అద్దె చెల్లించని ఎడల స్వీకరించిన భత్యమునకు ఎలాంటి మినహాయింపు ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 13A మరియు నియమావళి 2A ప్రకారం ఉద్యోగస్తునికి యజమాని ఇంటి అద్దె భత్య రూపంలో చెల్లించిన ఎడల, ఉద్యోగస్తుడు స్వీకరించిన ఎడల 2 షరతులను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే ఇంటి అద్దె భత్యంలో మినహాయింపించడానికి అవకాశం కలదు. గమనికలో షరతు 1, అస్సెస్సి ప్రస్తుతము అతను అద్దె గృహంలో నివసించవలను. అదేవిధంగా తను నివసించుచున్న అద్దె గృహమునకు అద్దె చెల్లించినప్పుడు మాత్రమే ఇంటి అద్దె భత్యంలో మినహాయింపు ఇవ్వబడును. ఇక 2వ అంశం, అద్దె గృహంనకు ఉద్యోగస్తుడు కనుక ఎటువంటి అద్దె చెల్లించినప్పుడు, తను నివసించుతున్న అద్దె గృహమునకు ఎటువంటి అద్దె చెల్లించినప్పుడు మనం మినహాయింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అనగా తను నివసించుతున్న అద్దె గృహంనకు ఎటువంటి అద్దె చెల్లించని ఎడల యజమాని వద్ద నుండి స్వీకరించిన ఇంటి భత్యం పూర్తిగా పన్ను విధించబడే భత్యం అగును. అదేవిధంగా ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఉద్యోగస్తులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది ఆదాయ పన్ను చట్ట నిబంధనల ప్రకారం. 1, మహానగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై మరియు కోల్కతా పట్టణంలో నివసించే ఉద్యోగస్తులు. అదేవిధంగా 2వది ఇతర ప్రాంతంలో నివసించే ఉద్యోగస్తులు. ఇతర ప్రాంతంలో నివసించే ఉద్యోగస్తులు అంటే మహానగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై మరియు కోల్కతా పట్టణాలలో నివసించని ఉద్యోగస్తులు. ఆ 4 నగరాలు మినహా ఇతర నగరాల్లో, ఇతర పట్టణాల్లో నివసించేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులందరినీ కూడా
ఇతర ప్రాంతంలో నివసించి ఉద్యోగస్తులుగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులను ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో రెండుగా విభజించడం అనేది జరిగింది. అందులో మహానగరాలలో నివసించేటువంటి ఉద్యోగస్తులకు వర్తించేటువంటి నిబంధనలు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో నివసించేటువంటి ఉద్యోగస్తులకు వర్తించేటువంటి నిబంధనలు వేరువేరుగా ఉండడం అనేది జరిగింది. కావున పైన పేర్కొన్నటువంటి నియమం ప్రకారం అస్ఎస్సి లేదా ఉద్యోగస్తుడు యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచు అతను నివసించుచున్న అద్దె గృహమునకు అద్దె చెల్లించినప్పుడు మాత్రమే మనము మినహాయించబడే ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల్లో మహానగరంలైన ముంబై, ఢిల్లీ, చెన్నై మరియు కోల్కతా పట్టణంలో నివసించు ఉద్యోగుల విషయానికి వచ్చినట్టయితే ఈ క్రింద తెలిపిన 3 మొత్తములలో కనిష్ట విలువ మినహాయింపుగా ఇవ్వబడును. షరతు ఏ ప్రకారం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం. వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం అనగా యజమాని ఉద్యోగస్తునికి ప్రతి నెలకు చెల్లించినటువంటి ఇంటి అద్దె భత్యం. అదేవిధంగా షరతు బి ప్రకారం చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. ఇక్కడ యజమాని ఇంటి అద్దె భత్యాన్ని చెల్లించిన ఎడల, ఉద్యోగి స్వీకరించిన ఎడల తప్పనిసరిగా షరతు ప్రకారం చెల్లించిన అద్దె అంటే ఉద్యోగస్తుడు అద్దె గృహంనకు చెల్లించినటువంటి అద్దె నుండి జీతం అనేటువంటి నిర్వచనంలో 10% మనం తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని తీసుకొనవలసి ఉంటుంది. అనగా చెల్లించిన అద్దె అంటే ప్రతి నెలకు అద్దె గృహమునకు ఉద్యోగస్తుడు చెల్లించినటువంటి అద్దె. జీతం అనగా మూల వేతనం ప్లస్ విరమణ సదుపాయాల్లో వచ్చు కరువు భత్యం ప్లస్ అమ్మకాలపై స్థిర కమిషన్. ఇక్కడ జీతం అనేటువంటి పదానికి నిర్వచనం, జీతం అనేటువంటి పదానికి అర్థం ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మూల వేతనాన్ని ప్లస్ విరమణ సదుపాయాల్లో వచ్చు కరువు భత్యాన్ని, అదేవిధంగా అమ్మకాలపై స్థిర కమిషన్ను మనం కలిపి తీసుకునవలసి ఉంటుంది. కలిపి తీసుకున్న పిదప జీతాన్ని కనుగొన్న పిదప ఆ జీతంలో 10% లెక్కించవలసి ఉంటుంది. షరతు బి ప్రకారం చెల్లించిన అద్దె నుండి జీతంలో కనుగొనిన జీతంలో 10% తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మన ఔటర్ కాలంలో చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా షరతు సి ప్రకారం జీతంలో 50%. అదేవిధంగా షరతు సి ప్రకారం జీతం అనేది జీతంలో 10% ఏ విధంగానైతే తీసుకున్నామో అదేవిధంగా జీతం అనే నిర్వచనంలో ఎటువంటి మార్పు లేదు. అదే జీతంలో 50% లెక్కించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా షరతు ఏ ప్రకారం లెక్కించినటువంటి మొత్తం, షరతు బి ప్రకారం లెక్కించినటువంటి మొత్తం, అదేవిధంగా షరతు సి ప్రకారం లెక్కించినటువంటి మొత్తం 3 మొత్తాల్లో తక్కువగా ఉన్న విలువ, కనిష్టంగా ఉన్న విలువ ఏదైతే ఉందో ఆ విలువనే మనం మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక రెండవ అంశానికి వచ్చినట్టయితే ఉద్యోగస్తులు ఇతర ప్రాంతాల్లో నివసించు ఉద్యోగస్తులు. ఇతర ప్రాంతాల్లో నివసించు ఉద్యోగస్తులకు ఈ క్రింద తెలిపిన 3 మొత్తంలో కనిష్ట విలువ మినహాయింపుగా ఇవ్వబడును. షరతు ఏ ప్రకారం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం, అదేవిధంగా బి చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%, అదేవిధంగా సి జీతంలో 40% మొత్తం. లెక్కించిన 3 మొత్తాల్లో కనిష్ట విలువ ఏదైతే ఉందో ఆ విలువకు మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో నివసించే ఉద్యోగి అయినప్పటికీ అతను నివసించుతున్న అద్దె గృహమునకు అద్దె చెల్లించినప్పుడు మాత్రమే తగ్గింపుగా ఇవ్వబడును. ఉద్యోగస్తుడు తను నివసించుతున్న అద్దె గృహమునకు ఎటువంటి అద్దె చెల్లించినప్పుడు మనం మినహాయింపుగా ఇవ్వబడేటువంటి మొత్తాన్ని లెక్కించుటకు
అవకాశం లేదు. అనగా స్వీకరించిన పూర్తి భత్యం పన్ను విధించదగు భత్యం అగును. ఇక జీతం విషయానికి వచ్చినట్టయితే మూల వేతనం ప్లస్ విరమణ సదుపాయాల్లో వచ్చు కరువు భత్యం ప్లస్ అమ్మకాలపై స్థిర కమిషన్ మహానగరాలలో నివసించే ఉద్యోగస్తులకు వర్తించేటువంటి జీతమే ఇతర ప్రాంతాల్లో నివసించేటువంటి ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా మహానగరాల్లో నివసించేటువంటి ఉద్యోగస్తులు అయితే షరతు సి ప్రకారం 50% లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఇతర ప్రాంతాల్లో నివసించినట్లయితే వారికి షరతు సి ప్రకారం జీతంలో 40% లెక్కించవలసి ఉంటుంది. అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 10, subsection 13A and rule 2A covers the house rent allowance. This is one of the allowance given by the employer to employee towards rent of the house. Note, this allowance is allowed as exemption only when the assessee is paying rent of the house where he is presently staying. It means if employee is not paying rent to the rented house, this exemption is not allowed and not computed. House rent allowance as per section 10 subsection 13A and rule 2A, employees can be divided into two categories, two types. First one is employees living in Mumbai, Delhi, Kolkata, Chennai. And second category is employees living in other places. First category employees living in Mumbai, Delhi, Kolkata, Chennai. The list of the following three amounts is allowed as exemption. Condition A, actual house rent allowance received from the employer. B, condition B, rent paid minus 10% of salary. Condition C, 50% of salary. Here, note 1, salary means definition of salary for the purpose of house rent allowance computation purpose. Salary is equal to basic pay plus dearness allowance is included if enters for the retirement benefit, plus commission if the commission is based on a fixed percentage of turnover achieved by the employee as per the service contract. Both employees living in metropolitan cities like Mumbai, Delhi, Kolkata, Chennai, and employees living in other cities, the salary definition is same for both categories of employees. Here, condition B, rent paid minus 10% of salary. Computed salary 10% of salary. C, 50% of salary. In case of employees living in Mumbai, Delhi, Kolkata, Chennai. Then second category employees living in other places. The list of the following three amounts is allowed as deduction or exemption. Condition A, actual house rent allowance received. B, rent paid minus 10% of salary. C, 40% of salary. Definition of salary is same for both categories of employees. Here, if employees living in Mumbai, Delhi, Kolkata, Chennai, we need to calculate 50% of salary. In case of employees living in other places, we need to calculate according to the condition C, 40% of salary.
అదేవిధంగా ఇంటి అద్దె భత్యాన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A మరియు నియమావళి 2A ప్రకారం లెక్కించేటువంటి సందర్భంలో ప్రత్యేక గమనిక. 1. ఇంటి అద్దె భత్యము మినహాయింపును మొత్తం లెక్కింపులో ఒక అంశం 0 అంటే 0 అయినా లేదా విలువ ఏదైనా రుణాత్మకమైనచో ఏ మాత్రం మినహాయింపుకు అవకాశం లేదు. అనగా అస్సెస్సి స్వీకరించిన పూర్తి భత్యంపై పన్ను విధించబడును. అదేవిధంగా 2వ పాయింట్, అద్దెను సమీప బంధువులైన తల్లి లేదా తండ్రికి చెల్లించినప్పుడు అద్దె చెల్లింపు వాస్తవంగా ఉన్నచో మినహాయింపు ఇవ్వబడును. అంటే సమీప బంధువులైనటువంటి తల్లిదండ్రికి కానీ సమీప బంధువులకు కానీ చెల్లించిన ఎడల ఆ చెల్లించినటువంటి అద్దె అనేది సరి అయినదైతే, నిబంధనల ప్రకారం సరిగా ఉన్నట్లయితే మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రత్యేక గమనికలో 1వ అంశానికి వచ్చినట్టయితే ఇంటి అద్దె భత్యాన్ని గతంలో నేర్చుకున్న విధంగా లెక్కించేటువంటి షరతు A, షరతు B, షరతు C ప్రకారం లెక్కించినటువంటి అంశంలలో ఏ అంశమైనా ఏ అంశం యొక్క విలువ కనుక 0 అయినట్టయితే లేదా రుణాత్మకమైనట్టయితే అట్టి 0 అయినా లేదా రుణాత్మకమైన మనము ఇంటి అద్దె భత్యానికి ఎటువంటి మినహాయింపు ఇచ్చడానికి అవకాశం లేదు. అనగా ఉద్యోగస్తుడు లేదా అస్సెస్సి స్వీకరించినటువంటి పూర్తి ఇంటి అద్దె భత్యం పైన మనం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A మరియు నియమావళి 2 ప్రకారం జీతాన్ని నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో భత్యాల శీర్షికలో తీసుకొనవలసి ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A అండ్ రూల్ 2A. స్పెషల్ పాయింట్స్. స్పెషల్ పాయింట్ నెంబర్ 1, ఇన్ ద హౌస్ రెంట్ అలవెన్స్ exemption calculation, if one of the amount is 0 or in negative means minus, deduction is not allowed, that is actual allowance received fully taxable. Second point, if the rent is paid to near relatives like father or mother, if the payment is a genuine one, exemption can be given. If the assessee satisfy the paying rent is genuine, it will be allowed as deduction. Otherwise, will not be allowed as deduction. ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి అంశాన్ని మనం ఇలిస్ట్రేషన్ ద్వారా కనుక పరిశీలించినట్టయితే మనము త్వరగా అర్థం చేసుకునే అవకాశం కలదు. ఇక ఇలిస్ట్రేషన్ 4, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 248. ప్రశ్న విషయానికి వచ్చినట్టయితే శ్రీ ఫకీర్ చంద్ హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. అతని జీతం యొక్క వివరములు: మూల వేతనం నెలకు 1800, ఇతర భత్యములు ప్రతి నెలకు కరువు భత్యం ₹750, నగర పరిహార భత్యం ₹180, ఇంటి అద్దె భత్యం ₹600 మరియు నెలకు చెల్లించిన అద్దె ₹750. మినహాయింపుగా ఇవ్వబడు ఇంటి అద్దె భత్యంను లెక్కింపు. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే అస్సెస్సి శ్రీ ఫకీర్ చంద్ ప్రస్తుతం తాను నివసించుచున్న అద్దె గృహంనకు అద్దె చెల్లించుచున్నాడు. కావున ఈ భత్యంను మినహాయింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. అస్సెస్సి శ్రీ ఫకీర్ చంద్ గారు ఇతర పట్టణములలో నివసించుచున్న ఉద్యోగి, అంటే హైదరాబాద్లో నివసించుచున్న ఉద్యోగి మరియు అతను నివసించుచున్న అద్దె గృహంనకు అద్దె చెల్లించుచున్నాడు. కావున ఇతనికి ఇంటి అద్దె భత్యంలో మినహాయింపు ఇచ్చడానికి అవకాశం కలదు. అస్సెస్సి శ్రీ ఫకీర్ చంద్ హైదరాబాద్ ఇతర ప్రాంతంలో నివసించుచున్న ఉద్యోగి. కావున ఈ క్రింద తెలిపిన 3 మొత్తంలలో కనిష్ట విలువకు మినహాయింపు ఇవ్వబడును. షరతు 1 ప్రకారం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం
ఉద్యోగస్తుడు యజమాని వద్ద నుండి శ్రీ ఫకీర్ చంద్ గారు రూపాయలు 600 ప్రతి నెలకు ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించున్నారు. అదేవిధంగా 12 మాసాల కాలానికి 600 మల్టిప్లై విత్ 12 ఈజ్ ఈక్వల్ 7,200. షరతు 2 ప్రకారం చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. ఇక్కడ జీతం అనగా కేవలం మూల వేతాన్నే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనగా కరువు భత్యం అనేది మనకు విరమణ సదుపాయాల్లో వచ్చేటువంటి అంశం కాదు. అదేవిధంగా కమిషన్ మొత్తం కూడా ఇవ్వబడలేదు. కావున మూల వేతనం ఈజ్ ఈక్వల్ 750 ఇంటూ 12 నెలల కాలానికి 9,000 రూపాయలు కావడం అనేది జరుగుతుంది. షరతు 2 ప్రకారం చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%, 750 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ చెల్లించిన అద్దె 750 ఇంటూ 12 మైనస్ 1800 మల్టిప్లై విత్ 12 ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్ 9,000 మైనస్ 2,160 ఈజ్ ఈక్వల్ 6,840 6,840 రావడం అనేది జరిగింది. షరతు సి ప్రకారం ఎస్ఎస్సి హైదరాబాద్లో అంటే ఇతర ప్రాంతాల్లో నివసించుతున్న ఉద్యోగి ఫకీర్ చంద్ గారు కావున 40% జీతాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 1800 ఇంటూ 12 ఇంటూ 40/100 ఈజ్ ఈక్వల్ 8,640 రూపాయలు. మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం పై 3 మొత్తాలను షరతు 1, షరతు 2, షరతు 3లో కనుగొన్నటువంటి 3 మొత్తాలను కనుక మనం పరిశీలించినట్టయితే ఆ 3 మొత్తాల్లో కనిష్ట విలువ 6,840గా గుర్తించడం జరిగింది. కావున శ్రీ ఫకీర్ చంద్ గారికి మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం ₹6,840గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మినహాయించబడని పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం ఈజ్ ఈక్వల్ వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం మైనస్ మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం. పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం ఈజ్ ఈక్వల్ వాస్తవంగా స్వీకరించినటువంటి ఇంటి అద్దె భత్యం 7,200 నుండి మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం 6,840 రూపాయలు తీసివేయగా శ్రీ ఫకీర్ చంద్ గారికి 360 రూపాయల పైన పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. అదేవిధంగా జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో శ్రీ ఫకీర్ చంద్ గారికి 2వ ఉపశీర్షికైనటువంటి భత్యం నందు 360 రూపాయలను ఇంటి అద్దె భత్యంగా చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఉద్యోగి మహానగరాల్లో నివసించుతున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా మహానగరాల్లో నివసించినట్టయితే షరతులు వేరే రకంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో నివసించినట్టయితే షరతులు వేరే రకంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్రీ ఫకీర్ చంద్ గారు హైదరాబాద్లో నివసించుతున్నటువంటి ఉద్యోగి అంటే ఇతర ప్రాంతాల్లో నివసించున్నటువంటి ఉద్యోగి కావున షరతు 3 ప్రకారం 40% జీతాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా శ్రీ ఫకీర్ చంద్ గారికి 360 రూపాయల మీద మనము పన్ను విధించబడేటువంటి ఆదాయాన్ని కనుగొనడం జరిగింది. హౌస్ రెంట్ అలవెన్స్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A అండ్ రూల్ 2A illustration 4 textbook page number 248. Mr. Fakir Chand is working in a state electricity board Hyderabad. His salary particulars are under basic pay ₹1,800 per month, dearness allowance ₹750 per month, city compensatory allowance CCA ₹180 per month, house rent allowance HRA ₹600 per month, rent paid ₹750 per month. Calculate exempted amount of house rent allowance HRA. Solution: the assessee is paying rent of the house, hence exemption can be calculated and is eligible for exemption. As the assessee Fakir Chand is living in Hyderabad, other towns, the exemption is
list of the following three amounts. As per condition 1, actual house rent allowance received 600 for month, multiply with 12 months. For 12 months is equal to 7,200. This is the actual amount of allowance received from the employer by the employee Mr. Pakir Chand. Second point is rent paid minus 10% of salary. Here 10% of salary is equal rent paid 750 per month, multiply with 12 minus 1800 multiply with 12 multiply with 10 by 100 is equal 9,000. 750 multiply with 12 is equal 9,000 minus 18,000 multiply with 12 divided by 10% is equal 2,160. Here 9,000 minus 2,160 is equal 6,840 is the amount. Condition 3, 40% of salary. Here salary is equal basic pay 750 multiply with 12 is equal 9,000. Here salary is equal 1,800 per month, basic pay multiply with 12 divided 40 by 100 is equal 8,640. Above calculated three amounts, rupees 6,840 is the least amount. Hence, rupees 6,840 is allowed as exemption. Here note, salary is equal to basic pay rupees 1,800 multiply with 12 అని ఉండాలి. అక్కడ తప్పుగా నమోదైంది, విద్యార్థులు గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్ఎగ్జిమ్టెడ్ హెచ్ఆర్ఏ ఆర్ taxable HRA is equal actual allowance received as house rent allowance is equal 7,200 as per condition 1 minus exempted amount rupees 6,840. Above list of the above three amounts is 6,840. 7,200 minus 6,840 is equal to 360 is the taxable HRA, house rent allowance. While computing income from salary, we need to take under subheading house rent allowances as house rent allowance, taxable house rent allowance rupees 360. విద్యార్థులు గమనించాలి. నోట్, శాలరీ ఈజ్ ఈక్వల్ బేసిక్ పే ఈజ్ ఈక్వల్ ఇక్కడ 750 మల్టిప్లై విత్ 12 కాదు, అది 1,800 మల్టిప్లై విత్ 12గా తీసుకోవాలి. టోటల్ తీసుకోగా 21,600 రావడం అనేది జరుగుతుంది. విద్యార్థులు గమనించాలి. థ్యాంక్ యూ.